హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో డిప్లొమా బ్యాక్లాగ్స్ వర్సెస్ ఈసెట్ ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఏదైతే డౌట్ ఉందో, నాకు తెలుసు మీకు ఏ డౌట్ ఉందనేసి, ఆ డౌట్ని నేను క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, డిప్లొమా బ్యాక్లాగ్స్ ఎవరికైతే ఉందో, లైక్ 1 or 2 or 3 బ్యాక్లాగ్స్, లేదంటే ఒక 5 to 6 బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే ఈసెట్ ఎలిజిబుల్ అవుతామా, లైక్ ఈసెట్ ఎగ్జామ్ రాయొచ్చా అనేసి ఒక క్వశ్చన్. సో దానికి నా ఆన్సర్ వచ్చేసరికి ఈసెట్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబులే. ఈవెన్ మీకు 10+ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు ఈసెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో బ్యాక్లాగ్స్తో ఈసెట్ ఎగ్జామ్కి అయితే సంబంధం అయితే లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి, మీకు బిఎస్టీవీపీ అకాడమీలో సో ఈసెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాం గైస్. ఆ టెస్ట్ సిరీస్ ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఎన్రోల్ అయ్యి మీ ప్రాక్టీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటనేసి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఈసెట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ 10+ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు, ఎగ్జామ్ రాస్తారు. దీంట్లో మంచి ర్యాంక్ వస్తుంది, లైక్ టాప్ 100 లేదంటే టాప్ 1000 ఎంతో కొంత ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఈసెట్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, ర్యాంక్ కూడా మంచిగా వచ్చింది. బ్యాక్లాగ్స్ చూసుకున్నట్లయితే మనకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అసలైన ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మెయిన్గా మనం ఏం తెలుసుకున్నాం, బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నా కూడా ఈసెట్ ఎగ్జామ్ వరకు అయితే మనం వెళ్ళొచ్చు, ఈసెట్ ఎగ్జామ్ రాయొచ్చు, రిజల్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఈసెట్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? ఆ కౌన్సిలింగ్స్కి మాత్రం మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో ఆ స్టూడెంట్స్ ఈ యొక్క కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉండదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను ఎవ్రీ ఇయర్ కూడా పర్టికులర్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తూనే వస్తున్నాను. బట్ ఆ వీడియో ఓల్డ్ అయిపోవడం వల్ల అది మళ్ళీ బయటికి అయితే రావట్లేదు. దానికోసం ఇప్పుడు 2025 స్టూడెంట్స్ కోసం ఈ యొక్క స్పెషల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే బ్యాక్లాగ్స్ పెట్టుకుంటారో ఈసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళైతే కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. అంటే మీరు బీటెక్కి జాయిన్ అవ్వలేరు. ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు? యాక్చువల్గా ఈసెట్కి అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ 2 కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు ఈవెన్ మీకు ఏ బ్యాక్లాగ్స్ ఉన్నా లేకపోయినా దీనికైతే ఎలిజిబుల్ లైక్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఆల్రెడీ రాసేసి ఉంటారు కాబట్టి సో దాని రిజల్ట్స్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్తారా లేదా అనేసి తెలుస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళే టయానికి మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇందులోకి వెళ్ళలేరు. ఓకేనా? దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి ఫస్ట్ కౌన్సిలింగ్కి మధ్యలో ఒక ఇన్స్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎవరు? ఎస్బిటెట్. సో ఆ ఎస్బిటెట్ కండక్ట్ చేస్తున్న ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఫెయిల్ అయితే మీరు సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఇన్ కేస్ ఇందులో మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోతే సో అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో హోప్ మీకు అందరికి కూడా ఇది క్లియర్గా అనిపించింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే సో ప్లీజ్ జాయిన్ ఏపీ ఎస్బిటెట్ అఫీషియల్ అప్డేట్స్ ఛానల్. సో ఇది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏపీ ఎస్బిటెట్కి రిలేటెడ్గా ఒక అఫీషియల్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్లో. సో ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా కూడా అక్కడైతే మీకు అవైలబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది గైస్ నేను టోటల్గా ఈ వీడియోలో మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఈసెట్ ఎగ్జామ్ కోసం ఎవరైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే మన అకాడమీలో టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో డోంట్ డిలే. మీకు కేవలం 199 రూపీస్కి ఎంపీసీ ప్లస్ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే సో అవైలబుల్గా అయితే ఉంది టెస్ట్ సిరీస్. ఇది ఎప్పటి వరకు అంటే అంటిల్ మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు యూనిట్ వైజ్, టాపిక్ వైజ్, ఆ తర్వాత క్విజెస్, గ్రాండ్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి 199 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంచిగా మీకైతే లెవెల్ అనేది ఉంటుంది. వన్స్ ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ గైడెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్పెషల్ గైడెన్స్ కోసం మీరు ఇది పర్చేస్ చేయాలి. ఇది పర్చేస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక వాట్సాప్ గ్రూప్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి మెయిన్గా టాపిక్స్ని కవర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను అండ్ ఆస్క్ అభినవ్ ఛానల్ తరపున సో మేమైతే మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా? ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డి విపి తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.